Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Ravish, consultant neurosurgeon from Arity Hospitals. Hello, sir. హలో అండి, How are you? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? I'm good. Thank you, sir. ఓకే. సో న్యూరోసర్జన్కి న్యూరాలజిస్ట్కి డిఫరెన్స్ ఏంటిది? ఏ ఇష్యూ వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యా, ఇట్స్ ఎ వెరీ కామన్ క్వశ్చన్ దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్. ఇప్పుడు ఏంటంటే అండి, న్యూరోసర్జరీ అండ్ న్యూరాలజీ అనేది నేను చాలాసార్లు ఎలా చెప్తానంటే ఒక కాయిన్కి రెండు సైడ్లు అన్నట్టు. ఓకే, సో ఆల్దో దే ఆర్ సో రిలేటెడ్, బట్ మేము చాలా డిఫరెంట్గా ప్రాక్టీస్ చేస్తాం. ఉదాహరణకి ఫస్ట్ థింగ్ వీ డూ ఇస్ బోత్ ఆఫ్ అస్, న్యూరాలజీ కానీ న్యూరోసర్జరీ కానీ బ్రెయిన్ అండ్ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ తోటి మనము ట్రీట్ చేస్తాం. కానీ న్యూరాలజీ మీరు చూసుకున్నట్టయితే ఈజ్ బేసికలీ వాళ్ళు మెడిసిన్స్ తోటి అలాగే డయాగ్నోస్టిక్స్ తోటి ట్రీట్ చేస్తారు. న్యూరోసర్జన్స్ వచ్చేసి బ్రెయిన్ అండ్ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే ఏమన్నా వీటికి సర్జరీస్ అంటే ఆపరేషన్స్ ఏమన్నా అవసరం ఉంటే ఆ కండిషన్స్ తోటి ఎక్కువ డీల్ చేస్తారు. కానీ చాలాసార్లు మనకి న్యూరాలజీ కానీ న్యూరోసర్జరీ కానీ రెండు ఒకటే హాస్పిటల్లో లేదా రెండు ఒకటే ఏరియాలో అవైలబుల్ లేనప్పుడు చాలా వరకు ఓవర్లాపింగ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. బట్ హైదరాబాద్ లాంటి సిటీస్, ఎస్పెషల్లీ మేము పనిచేసే టెర్షరీ సెంటర్స్ లాగా చూసుకుంటే రెండు డిపార్ట్మెంట్స్ ఉన్న చోట మాత్రము ఈ డిఫరెన్సియేషన్ చాలా క్లియర్గా మెయింటైన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మైగ్రెయిన్ వస్తుంటుంది, మైగ్రెయిన్ వల్ల తలనొప్పి వస్తూ ఉంటుంది. ఈ రెండిటికి మధ్యలో ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్కి ఉన్నప్పుడు ఆ హెడేక్ ఎలా ఉంటుంది? ఈ అన్నిటికీ డిఫరెన్స్ ఎలా చేయొచ్చు? మనకి ఈ క్వశ్చన్ కూడా అందరికీ అవగాహన ఉండటం చాలా అవసరం అండి. ఎందుకంటే మనం చూసేది ఏంటి, బ్రెయిన్ ట్యూమర్స్లో మనకి లేట్గా డయాగ్నోస్ అయితే, వాళ్ళు మా దగ్గరికి లేట్గా వస్తే ప్రోగ్నోసిస్ అంటే దాంట్లో నుంచి బయటపడే అవకాశము, నార్మల్ లైఫ్ డీల్ చేసే అవకాశం అనేది ఎంత లేట్గా వస్తే అంత తగ్గిపోతా పోతుంది. సో బ్రెయిన్ ట్యూమర్ అనేది ఐడెంటిఫై చేస్తాము అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐడెంటిఫై చేయాలి అంటే మీరు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేదా ఏదైనా డయాగ్నోస్టిక్కి వెళ్ళి డయాగ్నోస్టిక్ స్కాన్ చేసుకోవడం చాలా అవసరం. అలాంటప్పుడు హెడేక్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ ఈవెన్ బ్రెయిన్ ట్యూమర్స్లో. సో బ్రెయిన్ ట్యూమర్స్లో హెడేక్ వచ్చింది అని అనిపించి ప్యానిక్ అయిపోవడం కూడా మంచిది కాదు. ప్రతి హెడేక్కి నేను వెళ్ళి స్కానింగ్ చేయించేసుకుంటాను అంటాం కూడా మంచిది కాదు. సో సింపుల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హెడేక్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లం. ప్రతి మనిషికి జీవితంలో ఎప్పుడో పాలు వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రతి నెలకొకసారి తలనొప్పి అనేది ప్రతి మనిషికి వస్తుంది ఏదో ఒక కారణం వల్ల. సో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ హెడేక్స్ మీకు రెగ్యులర్గా వస్తున్నాయా, చిన్నప్పటి నుంచి మీకు హెడేక్ అనేది ఉందా, లేదా టీనేజ్ దగ్గర నుంచి మీకు హెడేక్ అనే ప్రాబ్లం ఉందా. సో అలాంటి హెడేక్ ప్రాబ్లం ఉంది అంటే మోస్ట్ లైక్లీ మీకు ఇలాంటి మైగ్రేన్ లాంటి కండిషన్ ఉండుండొచ్చు, నెంబర్ 1. సో అడల్ట్ ఆన్సెట్ ముందల ఎప్పుడూ లేని తలనొప్పులు, విపరీతమైన తలనొప్పులు సడన్గా స్టార్ట్ అవుతే దాన్ని మనము ఇన్వెస్టిగేట్ చేసుకోవడం చాలా అవసరం. అలాగే అసోసియేటెడ్ సిమ్టమ్స్ అంటాం. అంటే ఉదాహరణకి హెడేక్తో పాటు కళ్ళు మసక పడుతున్నాయి, ఇది మైగ్రేన్లో కూడా అవ్వచ్చు కొన్నిసార్లు. బట్ ఇప్పుడు సడన్గా హెడేక్ వచ్చి దాంతోపాటు కళ్ళు మసక పడుతున్నాయి, అప్పుడు మనం తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోసిస్ చేసుకోవడం అనేది చాలా అవసరం. అలాగే తలనొప్పితో పాటు ఏదైనా వాంతులు అవుతున్నాయి, వాంతులు అయినాక ఈ హెడేక్ అనేది కొద్దిగా తగ్గుతుంది. సో ఇలాంటి హెడేక్ ఏమన్నా ఉంటే తప్పకుండా దీన్ని రేజ్డ్ ఐసిపి ఫీచర్ అంటాం. అంటే బ్రెయిన్లో ట్యూమర్ వల్ల ప్రెషర్ పెరిగినప్పుడు తలనొప్పితో పాటు వామిటింగ్ అవ్వడం కూడా చూస్తూ ఉంటాం. సో అలాంటి హెడేక్స్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా మనం డయాగ్నోసిస్ చేసుకోవడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేదా హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి పరీక్షలు చేయించుకోవడం అనేది చాలా అవసరం. సో ఇలాంటి హెడేక్తో పాటు ఇంకా సీరియస్ కండిషన్స్, ఉదాహరణకి ఫిట్స్ అంటాం, సీజర్స్ రావడం. ఫిట్స్ ఏమైనా వచ్చినాయి అంటే తప్పకుండా వెళ్ళి ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎస్పెషలీ ఎనీ అడల్ట్ ఆన్సెట్ ఫిట్స్ అంటే పుట్టుకతోటి లేదా చైల్డ్హుడ్లో ఎప్పుడూ ఫిట్స్ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు అడల్ట్హుడ్లో సడన్గా హెడేక్తో పాటు ఫిట్స్ వచ్చినాయి అంటే అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా తప్పకుండా హాస్పిటల్కి వెళ్ళి అసలు ఎందుకు ఈ ఫిట్స్ వచ్చినాయి అనేది డయాగ్నోస్ చేసుకోవడం చాలా అవసరం. సో ఇలా డిఫరెన్షియేటింగ్ హెడేక్స్. సో సింపుల్గా చెప్పాలి అంటే ఈ హెడేక్ రోజు వస్తుందా, ఈ హెడేక్ రోజుల తరబడి ఈ ఇంటెన్సిటీ అంటే ఎంత బ్యాడ్గా హెడేక్ వస్తుంది అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇలా సింపుల్గా ఒక రెగ్యులర్ హెడేక్ కాదు అన్నప్పుడు మీకు అనిపిస్తే తప్పకుండా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోస్ చేసుకోవడం చాలా అవసరం. అండ్ ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే ఎంఆర్ఐ కాస్ట్ అనేది చాలా
తగ్గిపోయింది ముందల మీద, రీజనబుల్గా అయిపోయింది. అంటే ఎస్, రీజనబుల్గా ముందల ఒక 10 years బ్యాక్ మనుషుల దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో దాని మీద చూసుకుంటే తగ్గలేదు అనిపించవచ్చు, కానీ బట్ జనరలీ ఓవరాల్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ కంపేర్ చేసుకుంటే ఎంఆర్ఐ కాస్ట్ అనేది తగ్గిపోయింది, సిటీ కాస్ట్ అనేది తగ్గిపోయింది. యా యా ఎంఆర్ఐలో అయితే మనకు రేడియేషన్ అనేది కూడా లేదు. సో చాలామంది డాక్టర్స్ ఈ మధ్యన ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే తప్పకుండా ఒకసారి ఎగ్జామినేషన్ చేసుకుని ఏ మాత్రం డౌట్ అనిపించినా ఇలాంటి స్కాన్ అనేది చేయిస్తున్నారు. సో దీంతో అడ్వాంటేజ్ మనం రెగ్యులర్గా ప్రాక్టీస్తో చూసేది కూడా డయాగ్నోసిస్ పెరుగుతుంది. చాలా తొందరగా మన దగ్గరికి ట్యూమర్స్ తోటి డయాగ్నోస్ అయినప్పుడు ట్రీట్మెంట్కి వచ్చేస్తున్నారు పేషెంట్స్. సో ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే ఏంటి, అది దేనికి హెల్ప్ఫుల్ ఉంటుంది? సో మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే అండి, బాడీలో ఎక్కడైనా కానీ ఓపెన్ సర్జరీ, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అని రెండు ఉంటాయి. సో మనం ఓపెనింగ్ అనేది ఎంత తక్కువగా స్మాలర్ ఇన్సిషన్స్లో చేయగలిగితే ఆ ప్రాబ్లమ్ని ట్రీట్ చేస్తానికి దాన్ని మనం మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ కింద కేటగరైజ్ చేస్తాం. ఓకే సో బ్రెయిన్లో వచ్చేసరికి కొన్ని ట్యూమర్స్ని, ఎస్పెషల్లీ పిట్యూటరీ ట్యూమర్స్ అంటాం, ఇలాంటి ట్యూమర్స్ని మనం నోస్లో నుంచి ఎండోస్కోప్ పాస్ చేసి ఎండోస్కోపిక్ సర్జరీ తోటి ట్రీట్ చేయగలుగుతున్నాం. సో దిస్ బికమ్స్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ఇన్ ద బ్రెయిన్. అలాగే కొన్ని వెంట్రికల్స్లో ఉన్న ట్యూమర్స్ని మనము న్యూరో ఎండోస్కోపీ అని చెప్పి బ్రెయిన్ లోపలికి ఎండోస్కోప్స్ పాస్ చేసి వీఆర్ ఏబుల్ టు డూ, మనము ఆ ఎండోస్కోప్ తోటి ట్రీట్ చేయగలుగుతున్నాం. సో దిస్ ఆల్సో బికమ్స్ మినిమల్ ఇన్వేసివ్. సో దిస్ ఇస్ ఎండోస్కోపిక్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ. అలా కాకుండా రెగ్యులర్ బ్రెయిన్ సర్జరీస్లో కూడా మనము కొన్ని అడ్వాన్స్డ్ మోడాలిటీస్, ఉదాహరణకి మనము నావిగేషన్ అంటాం, న్యూరో నావిగేషన్ అంటాం. న్యూరో నావిగేషన్ అంటే ఇట్స్ లైక్ అ GPS డివైస్ ఫర్ అ డాక్టర్ డ్యూరింగ్ ద సర్జరీ, ఫర్ అ న్యూరో సర్జన్ డ్యూరింగ్ ద సర్జరీ. సో మీరు చూసినట్టయితే ముందల మనము ఏ పాయింట్ నుంచి B పాయింట్కి వెళ్ళాలి, గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ రాకముందు మనము ప్రతిసారి అడుగుతా లేదా ఒక ఫిజికల్ మ్యాప్ పెట్టుకొని చాలా కష్టపడి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మనం అద్దం కూడా దించట్లేదు, ఆటోమేటిక్గా A నుంచి Bకి ఇక్కడ రమ్మంటే లొకేషన్ చూసుకుని వెళ్ళిపోతున్నాం. సో ద సేమ్ సిమిలర్ టెక్నాలజీ ఈజ్ దేర్ ఫర్ అస్ ఇన్ ద బ్రెయిన్ వెన్ వీఆర్ ఆపరేటింగ్. దీన్నే మనం న్యూరో నావిగేషన్ అంటాం. సో ఈ న్యూరో నావిగేషన్ వల్ల ఇన్సిషన్ సైజ్, అంటే మనం ఎంత పెద్దగా కట్ చేయాల్సి వస్తుంది, అలాగే ఎంత పెద్దగా బోన్లో హోల్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ సైజెస్ కూడా తగ్గిపోయినాయి. ఓకే సో దీన్ని కూడా మనం ఒక రకమైన మినిమల్ ఇన్వేసివ్ బ్రెయిన్ సర్జరీ కింద కేటగరైజ్ చేయొచ్చు న్యూరో నావిగేషన్ అనేది. అలాగే ఇప్పుడు స్పైన్లో చూసినట్టయితే చాలాసార్లు మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ లేదా లిస్థసిస్ ప్రాబ్లమ్స్, వెన్నపూస బొయ్కలు ఒకటి మీద ఒక జారిపోవడము, ఇలాంటి వాటిల్లో ముందల చాలా ఓపెన్ చేసి స్క్రూస్ వేసేవాళ్ళం. ఈ మధ్యకాలంలో పర్క్యూటేనియస్ స్క్రూస్ అని వచ్చేసినాయి. అంటే ఏమీ ఓపెనింగ్ చేయకుండా కీ హోల్స్లో నుంచి మనము వీఆర్ ఏబుల్ టు ఇంప్లాంట్ ద స్క్రూస్. అలాగే కీ హోల్స్లో నుంచి మనం వీఆర్ ఏబుల్ టు గో అండ్ రిమూవ్ ద డిస్క్, ఆ అఫెండింగ్ ఎలిమెంట్ డిస్క్ ఏదైతే స్లిప్ డిస్క్ అంటాము, ఆ జారిపోయిన డిస్క్ని మనం మినిమల్ ఇన్వేసివ్గా తీయగలుగుతున్నాం. సో మినిమల్ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీ అనేది కూడా ఈ మధ్యకాలంలో చాలా అడ్వాన్స్ అయిపోయింది. సో ఇదంతా మనం నావిగేట్ చేయగలుగుతున్నాం కాబట్టి సైజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ లైక్ మినిమల్గా ఉంటుంది. ఎస్, సో నావిగేషన్ ఈజ్ అ బిగ్ బ్రేక్ త్రూ. అలాగే స్పైన్లోకి వచ్చేసరికి ఇంప్లాంట్ టెక్నాలజీ, ఎలాంటి ఇంప్లాంట్స్ యూజ్ చేయగలుగుతున్నాము, అలాగే ఎలాంటి కెమెరా ఎండోస్కోప్స్ వచ్చేసినాయి. వీటి వల్ల మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అనేది మెల్లగా న్యూరో సర్జరీ అండ్ స్పైన్ సర్జరీలో కూడా బాగానే ఇన్కాపరేట్ అయిపోయింది ఇప్పుడు. సో పారాలిసిస్, పక్షవాతం, ఇది న్యూరో సర్జరీకి నరాలకు సంబంధించి ఎట్లా కనెక్ట్ అవుతుంది అండ్ ఎవరికి వస్తుంది అసలు పారాలిసిస్, ఎందుకు వస్తుంది? సో పారాలిసిస్ అనేదండి, పారాలిసిస్ ఆర్ పక్షవాతం అంటాం. పక్షవాతం అనేది బేసికలీ బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోయినప్పుడు, ఏ పార్ట్ అయితే మనకి చెయ్యి కాలు కంట్రోల్ ఉంటుందో బ్రెయిన్లో, ఆ పార్ట్కి బ్రెయిన్కి సప్లై ఆగిపోతే ఏదైనా కారణం వల్ల పక్షవాతం వస్తుంది. ఓకే, పక్షవాతం పారాలిసిస్ అంటాం. ఇది వచ్చే కారణము స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. ఆ బ్రెయిన్ స్ట్రోక్ అనేది వచ్చినప్పుడు పక్షవాతం అనేది వస్తుంది. ఏది బ్రెయిన్ స్ట్రోక్ అనేది మీకు ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అయితే హ్యాండ్ అండ్ లెగ్ మూమెంట్ని కంట్రోల్ చేస్తుందో, లేదా స్పీచ్ మూమెంట్ని, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ని కంట్రోల్ చేస్తుందో, ఆ పార్ట్లో బ్రెయిన్ స్ట్రోక్ వస్తే దాన్ని మనం పారాలిసిస్ అంటున్నాం, రైట్? అలాగే ఈ పారాలిసిస్ ఆర్ స్ట్రోక్ అనేది, సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది మెయిన్లీ 2 కారణాల వల్ల బ్రెయిన్లో వస్తుంది. అన్లైక్ హార్ట్ స్ట్రోక్ ఆర్ హార్ట్ అటాక్ అంటాం. దానికి ఏంటంటే హార్ట్ మజిల్కి బ్లడ్ సప్లై ఆగిపోయింది అంతే, దానివల్ల హార్ట్ అటాక్ ఆర్ హార్ట్ స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్లో మీరు చూసినట్టయితే ఇలా కాకుండా 2 రకాలైన స్ట్రోక్స్ ఉంటాయి. 2 రకాలైన స్ట్రోక్స్ ఎందుకు అంటే,
బ్రెయిన్లో ఒకవేళ బ్లీడింగ్ ఆగిపోయింది, బ్రెయిన్ ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కి ఆగిపోయింది అంటే దాన్ని మనం ఇస్కిమిక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. అంటే రక్త సరఫరా ఆగిపోయింది ఈ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కి. అలాగే రెండో రకమైన స్ట్రోక్ ఏంటంటే హెమరేజిక్ స్ట్రోక్. దీంట్లో ఆ బ్లడ్ సప్లై, ఆ రక్త కణంలోకి బ్లడ్ అనేది వెళ్ళి అక్కడ ప్రెషర్ ఎక్కువైపోయి ఆ రక్త కణం పగిలిపోయింది, బర్స్ట్ అయిపోయింది బ్రెయిన్ లోపలే. సో దాని దగ్గర బ్లీడింగ్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని మనము హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. హెమరేజిక్ స్ట్రోక్లో కూడా ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోయింది కానీ అక్కడ బ్లడ్ లీక్ అవుతుంది. సో దీనివల్ల ప్రెషర్ సిమ్టమ్స్ అనేవి ఫాస్టర్ వస్తాయి ఇస్కిమిక్ స్ట్రోక్కి కంపేర్ చేసుకుంటే. ఓకే. సో సార్ జనరల్‌గా కాన్‌స్టిపేషన్ ఉంటుంది కదా! కాన్‌స్టిపేషన్ ఉన్నప్పుడు ఎవరు గాని కొంచెం ప్రెషర్ చేస్తా ఉంటారు. ప్రెషర్ చేసినప్పుడు నరాలకేమైనా దెబ్బతింటుందా? సో కాన్స్టిపేషన్ తోటి డైరెక్ట్గా నరాలు దెబ్బతింటం అనేది ఉండదండి. బట్ దెర్ ఇస్ అన్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్. ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఇన్ ద సెన్స్ దట్ మనం ఎప్పుడైనా కాన్స్టిపేషన్ ఎక్కువ అయినప్పుడు బ్రెయిన్లో ఆటోమేటిక్గా ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటాం, ఐసీపీ. ఈ ఐసీపీ అనేది పెరుగుతుంది. సో మనము చాలా వరకు మనము ఎప్పుడైనా బ్రెయిన్ సర్జరీస్ అయినప్పుడు కానీ అట్లా ఏదన్నా మనం బ్రెయిన్లో ఓపెనింగ్ చేసినప్పుడు ఇలాంటి ప్రెషర్ పెట్టొద్దు అంటాం. అలాగే బ్రెయిన్లో ఏదైనా ఎన్యూరిజం డిటెక్ట్ అయ్యిందనుకోండి, బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతుంది అనిపించినప్పుడు కూడా ఇలాంటి ప్రెషర్ పెట్టొద్దు అంటాం. కానీ యాజ్ సచ్ రెగ్యులర్ కాన్స్టిపేషన్ తోటి మీకు బ్రెయిన్ లోపల ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఏది లేదు అన్నప్పుడు ఇలాంటి కాన్స్టిపేషన్ తోటి డైరెక్ట్గా బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే ఏముండదు. ఓకే. కానీ ఇప్పుడు మరి బ్రెయిన్ సర్జరీ అయిన వాళ్ళు ఎలా దాన్ని కాపాడుకోవాలి? సో బ్రెయిన్ సర్జరీ అయినప్పుడు మనము జనరల్గా బ్రెయిన్ సర్జరీ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్లో ఈ కాన్స్టిపేషన్ అనేది మనం చాలా బాగా టేక్ కేర్ చేస్తాం. ఓకే. సో మనము లాక్సేటివ్స్ అంటే ఉదాహరణకు చాలా లిక్విడ్ బేస్డ్ లాక్సేటివ్స్ లేదా ఆర్టిఫిషియల్ ఫైబర్ లాంటి సబ్స్టెన్సెస్ అనేది వీళ్ళ డైట్లో కానీ వీళ్ళ మెడికల్ చార్ట్లో కానీ ఇంక్లూడ్ చేస్తాం తప్పకుండా. సో అది ఇంక్లూడ్ చేసినప్పుడు ఇలాంటి కాన్స్టిపేషన్ రాకుండా మనం చూసుకుంటాం. సో అంతేగాని దీనికి యాజ్ సచ్గా జనరల్ న్యూరోలో మనం కాన్స్టిపేషన్ అనేది చూడము. ఇన్ఫ్యాక్ట్ న్యూరోలో ఆపోజిట్ చూస్తూ ఉంటాం. న్యూరో కండిషన్స్లో మనము ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం, ఐబిఎస్ అంటాం. సో వీళ్ళల్లో చాలాసార్లు స్పర్ట్స్ ఆఫ్ కాన్స్టిపేషన్, స్పర్ట్స్ ఆఫ్ సడన్ మళ్ళీ ఎక్కువగా మోషన్ అయిపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనము న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఐబిఎస్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. కానీ కాన్స్టిపేషన్ అనేది చాలా వరకు న్యూరో రిలేటెడ్గా చూడం మనం. ఇప్పుడు మైగ్రేన్కి జనరల్గా మీరు చూస్తే మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఎప్పుడు జీవితాంతం మందులు వేసుకుంటూ ఉండాలి. దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏం లేదా? సో మైగ్రేన్ అనేదండి ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ డిసార్డర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం ఎలా అయితే బ్లడ్ ప్రెషర్ వస్తుంది, మనకి హైపర్ టెన్షన్ అంటాం. హైపర్ టెన్షన్లో బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో మీరు బీపీ మందులు వేసుకోవడం మానేయొచ్చా అని అడుగుతారు. దానికి లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్ ఉంటే కానీ మానేయలేం. అలాగే సేమ్ ప్రాబ్లం మైగ్రేన్లో కూడా ఎట్లా ఉంటుంది, మందులు అనేవి ఆపడానికంటే కూడా మనం మందులు వేసుకోవడం ఫ్రీక్వెన్సీ తగ్గాలి. సో అది ఎలా తగ్గగలుగుతుంది? లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్ తోటి. సో ఇప్పుడు లేటెస్ట్గా ఒక స్టడీ వచ్చింది. దీంట్లో వీళ్ళు కంపేర్ చేసింది ఏంటంటే మెడిటేషన్, సింపుల్గా మెడిటేషన్ ప్రాక్టీస్ ఆర్ సింక్రోనస్ బ్రీతింగ్ టెక్నిక్ అంటాం, అంటే ప్రాణాయామం, ఇలాంటి టెక్నిక్స్ ఫాలో అవుతూ ఉంటే వీళ్ళలో మైగ్రేన్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది, మైగ్రేన్కి రిక్వైర్మెంట్ ఉండే మెడిసిన్స్ తగ్గిపోతున్నాయి అని చెప్పి స్టడీస్ తోటి ప్రూవ్ చేశారు. సో ఇలాంటి లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్ అనేది మార్చుకోవాలి. రెండోది, మైగ్రేన్ ఉన్న వాళ్ళల్లో మైగ్రేన్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ప్రైమరీ హెడేక్. అది కాకుండా చాలా మందిలో ప్రైమరీ హెడేక్ కాకుండా సెకండరీ హెడేక్ అనేది యాక్చువల్గా మోస్ట్ కామన్. అంటే సెకండరీ హెడేక్ అంటే ఏదన్నా వేరే కారణం వల్ల ఈ హెడేక్స్ వస్తాం. సో నెంబర్ 1 దీంట్లో వచ్చేసి మోస్ట్ కామన్గా ఐసైట్ ఇష్యూస్. సడన్గా మనకు ప్రిస్క్రిప్షన్ వచ్చింది, ఏదన్నా ఐసైట్ మారింది, చెక్ చేసుకోవట్లేదు, దానివల్ల తలనొప్పులు రావచ్చు, ఐ స్ట్రెయిన్ అయిపోయి. అలాగే ఇలాంటి బ్లడ్ ప్రెషర్ అనేది సడన్గా చేంజ్ అయింది, కొద్దిగా బీపీ పెరిగింది, వీళ్ళల్లో కూడా తలనొప్పి రావచ్చు. సో దీన్ని మనం సెకండరీ హెడేక్స్ కింద గుర్తిస్తాం. సో చాలామంది ఈ మైగ్రేన్ ఉన్నవాళ్ళు ఈ సెకండరీ హెడేక్స్ని కూడా మైగ్రేన్లో మిక్స్ చేసేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే. సో ఫస్ట్ లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్ అంటే మీరు ఇలాంటి మెడిటేషన్ టెక్నిక్స్ ఇలాంటివి ఫాలో అవ్వడం. సెకండ్, మీరు ఇలాంటి సెకండరీ హెడేక్స్ కారణాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకోవాలి. సో మీకేమైనా హైపర్ టెన్షన్ ఉందా, మీకేమైనా కొత్తగా ఐసైట్ పెరిగిందా, ప్రతి 6 నెలలకో సంవత్సరానికో ఐసైట్ చెక్ చేయించుకోవడము, రెగ్యులర్గా బీపీ చెక్ చేయించుకోవడము, లేదా హిమోగ్లోబిన్ ఎనీమియా ఉన్న వాళ్ళల్లో కూడా హెడేక్ వస్తుంది. సో రక్తం ఏమైనా తక్కువ ఉందా,
ఇలాంటి రెగ్యులర్ చెకప్స్ చేసుకోవడం చాలా అవసరం. అండ్ ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రెగ్యులర్ హెల్దీ హ్యాబిట్స్. అంటే టైంకి లెగుస్తాము, అలాగే మీరు టైంకి పడుకోవడము రెగ్యులర్ టైమింగ్స్లో. తర్వాత డైట్ మీది న్యూట్రిషనల్ డైట్ ఉందా లేదా, రైట్, మెగ్నీషియం రిచ్ డైట్ ఉందా లేదా, ఇలాంటివన్నీ చూసుకోవడం. ఇలాంటి డైట్ ఇంప్రూవ్మెంట్స్ తోటి కూడా మైగ్రేన్ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతుంది. ఓకే. సో దట్ ఈస్ ద ఐడియల్ వే ఆఫ్ న్యాచురల్ వే ఆఫ్ ట్రీటింగ్ మైగ్రేన్ ప్రాబ్లమ్. సో మీరు ఇలాంటి మైగ్రేన్ ప్రాబ్లము మీకు మైగ్రేన్ ప్రాబ్లం అనేది మీకు రోజు హెడ్ఏక్స్ వస్తున్నాయంటే తప్పకుండా మెడిసిన్స్ తీసుకోకుండా ఇంకొక మార్గం లేదు. కానీ ఇలాంటి మైగ్రేన్ ప్రాబ్లం అనేది మీకు నెలకు ఒక్కసారి తగ్గిపోయింది, అలాంటప్పుడు మీరు మెడిసిన్స్ అనేది పూర్తిగా మానేయచ్చు. ఆ ఒక్కరోజు మాత్రం మీరు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలా మా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో మేము చూసింది ఏంటంటే, వెన్ వీఆర్ ప్రమోటింగ్ లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్ అండ్ ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ మెడిసిన్ ఫ్రీ అయిపోతున్నారు పేషెంట్స్. యూ ఫీల్ సో హ్యాపీ ఫర్ దాట్. యా డెఫినెట్లీ. సో ఈ మైగ్రేన్ అనేది సీజన్స్తో సంబంధం ఏమైనా ఉంటుందా? ఉంటుందండి. యూజువల్గా రైనీ సీజన్ అండ్ మనము వింటర్ సీజన్స్లో ఎక్కువ అవడం చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే అగైన్ ద సేమ్ థింగ్, బికాస్ సెకండరీ కాజెస్ ఆఫ్ హెడేక్ అనేది రైనీ సీజన్లో పెరిగిపోతాయి. ఉదాహరణకి మోస్ట్ సింపుల్, జలుబు చేస్తుంది చాలామందికి రైనీ సీజన్లో. జలుబు చేయగానే ఆటోమేటిక్లీ మన సైనసెస్ అనేవి కంజెషన్ అవుతుంది. సైనసెస్ కంజెషన్ అయినప్పుడు ఆటోమేటిక్లీ ఈ మైగ్రేన్ అనేది ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే చలికాలం, బాగా చలి పుట్టినప్పుడు ఆటోమేటిక్గా మనకి బ్రెయిన్లో బ్లడ్ సప్లైలో కొన్ని మైల్డ్ మార్పులు జరుగుతాయి, బికాస్ బ్లడ్ ఈజ్ మోర్ డైవర్టెడ్ టువర్డ్స్ పెరిఫరీ అండ్ ఈ చలిని చూసుకోవడానికి. సో ఇలాంటి టైంలో కూడా మైగ్రేన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, రైట్. మళ్ళీ సమ్మర్స్లో చూసుకున్నట్టయితే మీరు సమ్మర్స్లో బాగా డిహైడ్రేట్ అయిపోతున్నారు లేదా బాగా ఎండకి వెళ్తున్నారు అన్నప్పుడు కూడా ఇలాంటి మైగ్రేన్ ప్రాబ్లం ఎక్కువ అవడం చూస్తూ ఉంటాం. సో సీజన్ పట్టి మైగ్రేనే కాకుండా ఈ సెకండరీ కాజెస్ కూడా మనకి వేరియేషన్ అవుతూ ఉంటుంది. సో కొంతమందిలో మనము వింటర్స్లో రైనీ సీజన్స్లో ఎక్కువ అవడం చూస్తూ ఉంటాము, కొంతమందిలో సమ్మర్స్లో ఎక్కువ అవడం చూస్తూ ఉంటాము. సో ఎనీ ఎక్స్ట్రీమ్ వెదర్స్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మైగ్రేన్ పేషెంట్స్. సో మీరు వింటర్స్లో చలికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి, సమ్మర్స్లో హైడ్రేట్ అవ్వడం అనేది చాలా అవసరం. సో ఇలా సీజనల్ బట్టి మీ లైఫ్ స్టైల్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవడం చాలా అవసరం మనకి. అయితే ఇప్పుడు చలికాలంలో జనరల్గా ఆల్రెడీ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి తలస్నానం చేసినా కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అంటుంటారు, బట్ అది ఎంతవరకు నిజం? అగైన్ ద సేమ్ థింగ్ అండి. తలస్నానం చేసినందుకు మైగ్రేన్ వస్తుంది అనేది కాదు. బట్ మీరు ఆల్రెడీ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సమ్ సైనసైటిస్, దాని మీద మీరు మళ్ళీ కోల్డ్ వాటర్తో షవర్ చేశారు, సో ఆటోమేటిక్లీ సైనసైటిస్ అనేది ఇంకా ఎక్స్ట్రీమ్గా ట్రిగ్గర్ అవుతుంది. సో తలస్నానం చేసినందుకు మైగ్రేన్ వచ్చింది అనేది కాదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ అది ఎందుకు వస్తుంది అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి. అంటే మీకు సైనసైటిస్ ఇన్ఫెక్షన్ ఉందా, లేదా మీకు ఆల్రెడీ ఏదైనా జలుబు చేసిందా, దాని మీద మీరు మళ్ళీ ఇంకొకసారి చల్ల వాటర్తో స్నానం చేస్తున్నారు అంటే ఇట్లాంటి ట్రిగర్ అవ్వచ్చు. బట్ రెగ్యులర్గా మీరు లూక్ వామ్ వాటర్ తోటి స్నానం చేసి ఇమీడియట్గా హెయిర్ని డ్రై చేసుకుంటున్నారు అంటే ఇలాంటి ప్రొపెన్సిటీ ఎక్కువ అయ్యే అవకాశం తక్కువే ఉంది. ఓకే. సో ఈ రీసెంట్ కేసెస్లో నేను చాలా క్లోజ్ ఫ్రెండ్ని ఒకరిని అబ్జర్వ్ చేశాను. షీ వాజ్ 12 years నుంచి తను బాగా ఒక డిప్రెషన్లో ఉండిపోయింది. లేటర్ ఈ ఫ్యూ మంత్స్ నుంచి ఎట్లా ఉందంటే తనకి ఉండి చూడడం, కళ్ళు తిరగడం, ఊరికే ఫ్రీక్వెంట్గా కళ్ళు తిరగడం, ఫోటోఫోబియా రావడం, కళ్ళ లిటరలీ ఎక్స్పోజ్ కాలేకపోతుంది అనమాట లైట్. దీనికి న్యూరాలజికల్గా ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి. మనకి బ్రెయిన్ ఈజ్ ఫిజికల్ స్ట్రక్చర్, బట్ మైండ్ ఈజ్ అ ఫినామినన్ ఆర్ మన థాట్ ప్రాసెస్ అనేది ఫినామినన్ విచ్ ఈస్ ఇంక్రీజింగ్లీ బీయింగ్ ప్రూవన్ దట్ ఫిజికల్ సిమ్టమ్స్ కూడా దీంతో రిలేటెడ్ ఉంటాయి, రైట్. సో మీకు ఎప్పుడైనా కానీ మీకు సైకలాజికలీ ఆర్ మెంటలీ యు ఆర్ డిస్టర్బ్డ్ అండ్ యు ఆర్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ డిప్రెషన్ అండ్ ఈ లాంగ్ టర్మ్లో ఇలాంటి డిప్రెషన్ సిమ్టమ్స్ వస్తున్నప్పుడు ఇది ఫిజికల్ సిమ్టమ్స్ లాగా మారిపోతాయి. ఉదాహరణకి చాలా యాంగ్జైటీ ఉన్న వాళ్ళల్లో మనకి హైపర్ టెన్షన్ ప్రాబ్లం రెగ్యులర్గా చూస్తాం. యాంగ్జైటీ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మెల్లగా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి బ్రెయిన్లో చేంజెస్ వల్ల మళ్ళీ స్ట్రెస్ అనేది పెరిగిపోయి ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతాం చూస్తూ ఉంటాం. డెఫినెట్లీ దెర్ ఈస్ అన్ ఇన్నెట్ ప్రూవెన్ మెకానిజం, బట్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చాలా కష్టం, కానీ ఇట్ ఈస్ దేర్. అలాగే సేమ్ మీ పేషెంట్లో మీ ఫ్రెండ్లో మీరు చెప్పినట్టు వెన్ షీఈస్ హ్యావింగ్ డిప్రెషన్ ప్రాబ్లమ్ ఫర్ అ వెరీ లాంగ్ టైం,
ఆటోమేటికలీ దిస్ స్టార్ట్స్ ట్రిగరింగ్ వర్టిగో, రైట్? ఇట్స్ వెరీ కామన్ థింగ్ వి సీ. సో వర్టిగో అనేది ఫిజికల్గా మనం చూస్తానికి కొన్ని కారణాలు ఉన్నాయి, కానీ డెఫినెట్లీ ఇలాంటి డిప్రెషన్ పేషెంట్స్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం చూస్తూ ఉంటాం. సో దీనికి డ్యూయల్ థెరపీ అనేది చాలా అవసరం. అంటే చాలాసార్లు ఇలా కాన్స్టెంట్గా ఎన్నో సంవత్సరాలు ఇలా అయిపోతున్నప్పుడు దీనివల్ల అది వస్తుందా, దానివల్ల ఇది వస్తుందా అనేది మనకు తెలియదు. అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ తను డిప్రెషన్లో ఉన్నారు, లేదా ఏదన్నా మెంటల్ ఇష్యూ ఉంది. ఈ మెంటల్ ఇష్యూ వల్ల ఏదైనా ఫిజికల్ సిమ్టమ్ వస్తుంది. ఉదాహరణకి మీరు చెప్పినట్టు కళ్ళు తిరుగుతున్నాయి, కళ్ళు మసకలు పడుతున్నాయి, రైట్? సో అది వచ్చినప్పుడు నాకు వస్తుంది అని భయం పెరిగిపోయి ఆటోమేటిక్గా డిప్రెషన్ అనేది ఎక్కువ పెరుగుతుంది, అండ్ షివరింగ్ కూడా అవుతుంది. సో దీనివల్ల అది వస్తుందా, దానివల్ల ఇది వస్తుంది అనేది తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. సో ఇలాంటి వాటిల్లో మల్టీడిసిప్లినరీ అప్రోచ్ అనేది చాలా అవసరం. మల్టీడిసిప్లినరీ అప్రోచ్ అంటే మా హాస్పిటల్లో మేము ఏం చేస్తాము అంటే ఎనీ పేషెంట్ దట్ రిక్వైర్స్ న్యూరాలజీ అండ్ సైకాట్రీ సపోర్ట్ ఇద్దరం ట్రీట్ చేస్తాం. ఎనీ పేషెంట్ దట్ రిక్వైర్స్ న్యూరాలజీ అండ్ న్యూరోసర్జరీ సపోర్ట్ ఇద్దరం ట్రీట్ చేస్తాం. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మనం సైకలాజికల్గా తనకి సపోర్ట్ ఇస్తానికి మనం కొన్ని మెడికేషన్స్ కానీ లేదా కౌన్సిలింగ్ సెషన్స్ కానీ పెడతాం. ఈ వర్టిగోని ఇమీడియట్గా తగ్గిస్తానికి కొన్ని మెడిసిన్స్ స్టార్ట్ చేస్తాం, రైట్? సో ఇలాంటప్పుడు మీరు రెండు వైపుల నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే సక్సెస్ రేట్ అనేది ట్రీట్మెంట్ పెరిగిపోతుంది. తర్వాత మెల్లగా వాళ్ళు కొన్ని రోజుల తర్వాత లేదా కొన్ని నెలలు అయిన ట్రీట్మెంట్ అయినాక మెల్లగా ఇలాంటి మెడిసిన్స్ అనేది ఆపేసి జస్ట్ మనము రెగ్యులర్ కౌన్సిలింగ్ సెషన్స్తోనే ట్రీట్మెంట్ చేసుకునే అవకాశానికి వచ్చేస్తారు. ఇప్పుడు డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఇయర్స్ టుగెదర్ నుంచి డిజీనెస్ అంటే ఓకే. ఇప్పుడు నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు నిల్చుంటే చాలు కళ్ళు తిరుగుతూ ఉంటాయి, ఫుడ్ తీసుకొని ఉంటారు, తినలేదనేది కాదు, వాళ్ళకి ఎందుకు అవుతూ ఉంటుంది? సో కళ్ళు తిరగడం అనేది ఆర్ వర్టిగో అనేది కొన్ని రిలేటెడ్ ఉంటుందండి. ఫస్ట్ మీరు ఈ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలి అంటే ఆర్ ఈ సిమ్టమ్ని అర్థం చేసుకోవాలంటే బ్యాలెన్స్ మెకానిజం బ్రెయిన్లో ఎలా ఉంటుంది అర్థం చేసుకోవాలి. నెంబర్ 1 ఫర్ ఎనీ బ్యాలెన్స్ మెకానిజం ఇస్ ఐసైట్. మనము చూస్తూ ఉంటే మనం ఎన్వైర్న్మెంట్లో మన బాడీ ఎక్కడ ఉంది అనేది మనకి ఇన్ఫర్మేషన్ మన కళ్ళల్లో నుంచి వెళ్ళి బ్రెయిన్ అనేది ప్రాసెస్ చేస్తుంది, రైట్? అలాగే సెకండ్ థింగ్ ప్రోప్రియోసెప్షన్, అంటే నేను నా చెయ్యి గాల్లో ఆర్ స్పేస్లో ఎక్కడ ఉంది అనేది మీరు తెలుసుకోవాలి ఆర్ దట్ పొజిషన్ తెలుసుకోవాలి అంటే ఇక్కడ నుంచి నర్వ్ ఇంపల్స్ అనేది మన నర్వ్స్లో నుంచి స్పైనల్ కార్డ్లోకి వెళ్ళి స్పైనల్ కార్డ్లో నుంచి బ్రెయిన్ దగ్గరికి వెళ్తుంది, రైట్? అలాగే బ్రెయిన్లో కూడా ఈ అన్ని సిగ్నల్స్ని ప్రాసెస్ చేస్తానికి కొన్ని సెంటర్స్ ఉంటాయి, రైట్? దీంతో పాటు ఇంకొక నెగేట్ చేస్తానికి, ఈ ప్రాసెసెస్ని నెగేట్ చేస్తానికి గాడ్ గిఫ్టెడ్ మనకి ఇంకొక మెకానిజం ఉంది, దట్ ఈస్ కాక్లియా, చెవుల లోపల ఉంటుందన్నమాట. సో మనము కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, చాలా ఫాస్ట్గా చిన్నప్పుడు చాలామంది పిల్లలు ఫాస్ట్గా తిరుగుతారు, రౌండ్గా తిరిగి సడన్గా ఆగంగానే ఇంకా కళ్ళు తిరుగుతూ ఉంటాయి. బికాస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఇన్ ద కాక్లియా, రైట్? సో ఈ 2-3 మెకానిజమ్స్ ఇక్కడి నుంచి సిగ్నల్స్ అనేది బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్లో సెరిబెల్లం అనే ఒక మేజర్ ఏరియాలో ఇవన్నీ ప్రాసెస్ అవుతాయి. ఈ ప్రాసెస్ అయినప్పుడు ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి బ్యాలెన్స్ అనేది మనకు ఉంటుంది. సో దీనికి ఇంకా మైనర్ థింగ్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకి మనకి కెరోటిడ్ బాడీస్ అంటాం, నెక్ లోపల కొన్ని బ్లడ్ సప్లై బ్రెయిన్కి సప్లై చేసే దీనికి కొన్ని సెంటర్స్ ఉంటాయి. ఈ సెంటర్స్ వల్ల కూడా ఈ బ్యాలెన్స్ మెకానిజం అనేది ఇంట్రికేట్గా మనకి సంబంధించి ఉంటుందన్నమాట. సో మీకు ఏదైనా ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చింది, చెవుల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆటోమేటిక్లీ ఈ కాక్లియా అనేది ఎఫెక్ట్ అవుతుంది. కాక్లియా ఎఫెక్ట్ అయితే కళ్ళు తిరుగుతాయి, గిడినెస్ అనేది వస్తుంది, రైట్? ఇది చాలా మందికి తెలియదు. అలాగే మనము స్పైనల్ కార్డ్ ఇష్యూస్లో అంటే నెక్ ఇష్యూస్లో కూడా వర్టిగో అనేది కామన్గా చూస్తూ ఉంటాం. అది ఎందుకు? బేసికలీ అక్కడ స్పైనల్ కార్డ్లో మీకు నెక్ మజిల్స్ వీక్ అవుతున్నాయి. నెక్ మజిల్స్ వీక్ అయినప్పుడు మనకి లోపల స్పైనల్ డిస్క్ అనేది మెల్లగా అడ్జస్ట్ అవుతుంది. మీకు నరాల ప్రాబ్లం ఏం రాదు, యూ విల్ నాట్ గెట్ ఎ రాడిక్యులర్ పెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్లో ప్రాబ్లం ఏమీ రాదు. అంత మేజర్ ప్రాబ్లం ఎప్పుడు చాలా లేటర్ స్టేజెస్లో వస్తుంది. కానీ ఇనీషియల్గానే ఈ మైనర్ అడ్జస్ట్మెంట్స్ తోటి ఈ సిగ్నల్ అనేది బ్రెయిన్కి వెళ్ళేది మైక్రో అడ్జస్ట్మెంట్స్ అవుతాయి. మైక్రో అడ్జస్ట్మెంట్స్ అయినప్పుడు కూడా కొన్ని రోజులు సడన్గా నెక్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా తల తిరుగుతాం అనేది గైడినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కూడా చాలా మంది గుర్తుపెట్టరు, ఎందుకు అవుతుందో అర్థం కాదు. నా దగ్గరకు చాలా మంది పేషెంట్స్ వస్తారు,
వీళ్ళకి గిడ్డినెస్ ఉంది బ్రెయిన్ స్కాన్స్ చేసుకుని 4-5 సార్లు బ్రెయిన్ స్కాన్స్ చేసుకుని ఎంఆర్ఐ స్కాన్స్ చేసుకుని వస్తారు. ఓకే. వాళ్ళు ఒక్కసారి కూడా దే నెవర్ థింక్ దట్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ ఇన్ ద నెక్. వాళ్ళకి ఇమీడియట్గా మనం ఒకసారి స్పైన్ ఎంఆర్ఐ చేస్తే సార్ ఇన్ని రోజుల నుంచి మేము 4 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాము, మనం కొద్దిగా డీటెయిల్గా హిస్టరీ అడిగితే అవును సార్ పొద్దున్నే లేవగానే మెడ నొప్పులు ఉంటాయి అంటారు. అవేర్నెస్ లేక. సో ఇలాంటి సింపుల్ నెక్ ప్రాబ్లం తోటి కూడా గిడ్డినెస్ అనేది రావచ్చు. ఫైనలీ మనకి బ్రెయిన్ లోపల ఇష్యూస్ తోటి గిడ్డినెస్ వస్తాం అనేది యాక్చువల్గా చెప్పాలంటే చాలా తక్కువ మంది పేషెంట్స్లో చూస్తాం. రెగ్యులర్ కామన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఐసైట్ ఇష్యూస్, ఇయర్లో ఇన్ఫెక్షన్స్, నెక్లో ప్రాబ్లం, లేదా ఏదన్నా మసిల్స్లో ప్రాబ్లం, ఇలాంటి సింపుల్ కారణాల వల్లే మనకి గిడ్డినెస్ అనేది వస్తుంది. రైట్. సింపుల్ కారణాలు మళ్ళీ అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ సరిగ్గా తినకపోతే హైపోగ్లైసిమియా వస్తే తల తిరుగుతుంది అంటాం. అది గుర్తుపడతాం చాలా ఈజీ. అది ఎవరైనా చెప్తారు నేను పొద్దున్నే తినలేదు సార్ అని చెప్పి. కానీ అది కూడా యాక్చువల్లీ లెస్ కామన్ మీకు చెప్పాలి అంటే. డిహైడ్రేషన్, తెలియకుండా వాటర్ సరిగ్గా తీసుకోరు. రైట్. మనం అంతా ఈ మధ్యన అందరం ఏసీ రూమ్స్లో ఉంటాము, దాహం అనేది అందరికి చాలా తక్కువ వేస్తుంది. సో వాటర్ ఇంటేక్ అనేది వాళ్ళు కొంచెం క్వశ్చన్ చేస్తే ప్రీవియస్ డే వాళ్ళు మొత్తం కలిపి ఒక గ్లాస్ నీళ్ళు కూడా తాగుండరు. అవును సార్ నిన్న నీళ్ళే తాగలేదు అంటారు. సో మరి అట్లాంటప్పుడు గిడ్డినెస్ అనేది తప్పకుండా వీళ్ళల్లో కూడా వస్తుంది. సో గిడ్డినెస్కి ఎప్పుడైనా కానీ ఫస్ట్ మనము సింపుల్ కాజెస్ చూసుకోవాలి. ఆ సింపుల్ కాజెస్ ఏం లేనప్పుడు కొన్నిసార్లు పొజిషనల్ వర్టిగో అంటాం. అంటే ఉదాహరణకి సడన్గా లెగంగానే చైర్లోంచి లెగంగానే కళ్ళు తిరుగుతాయి, దీన్ని పొజిషనల్ వర్టిగో అంటాం. దీనికి కూడా రెగ్యులర్ ఎక్సర్సైజెస్తో ట్రీట్మెంట్ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని రోజులకు మెడికేషన్ అనేది ఇస్తాం. ఇవన్నీ లేనప్పుడు, ఇవన్నీ కాదు అన్నప్పుడే వీ షుడ్ గో ఫర్ అ ఎంఆర్ఐ బ్రెయిన్ ఆర్ సంథింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లం, అంటే బ్రెయిన్ లోపల ఏదన్నా ప్రాబ్లం ఉందా, దానివల్ల గిడ్డినెస్ వస్తుందా అనేది ఫైనల్లీ చూసుకుంటాం. సో ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ వర్టిగో కానీ డిజినెస్, ఇవన్నిటిని ఎవరిని కన్సల్ట్ కావాలి? న్యూరో సర్జన్ కన్సల్ట్ అవ్వాలా? ఐడియల్లీ న్యూరాలజిస్ట్ అండి, బట్ న్యూరో సర్జన్ ఈజ్ ఆల్సో ఓకే బికాస్ ఇట్ ఈస్ క్లోజ్లీ రిలేటెడ్. బట్ ఐడియల్లీ మనం కలుస్తాం అనేది మంచిది ఇలాంటి గిడ్డినెస్ ఏమైనా ఉంది అంటే. లేదు మీకు ఇయర్లో ఇన్ఫెక్షన్ ఉంది అని మీకు అనిపిస్తుంది, మీకు ఇయర్లో నుంచి ఏదైనా పస్ వస్తుంది అని మీకు క్లియర్గా తెలిస్తే దెన్ యూ షుడ్ గో టు అన్ ఈఎన్టీ స్పెషలిస్ట్. రైట్. సో మీరు యూ కెన్ ఆల్వేస్ డిసైడ్, బట్ ఐ వుడ్ సే దట్ ద సిస్టమ్ షుడ్ ఆల్వేస్ బీ గో టు అ డాక్టర్. అది ఫిజిషియన్ అయినా పర్లేదు, ఫస్ట్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి ప్రాబ్లం ఏమైనా ఉంది అంటే దానికి హెల్ప్ తీసుకోకుండా చాలా రోజులు నెగ్లెక్ట్ చేస్తాం మంచిది కాదు. గో టు అ ఫిజిషియన్. ఫిజిషియన్ ఏమన్నా మీకు రెఫర్ చేస్తే దెన్ యూ కెన్ గో టు అ న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్ ఆర్ ఈఎన్టీ సర్జన్. మీరు డైరెక్ట్గా కాల్ తీసుకోవాలి అంటే ఇట్లాంటి సింపుల్ థింగ్స్ నోట్ చేసుకుని, ఏదన్నా చెవుల్లో ఎక్కువ దురదలు పుడుతున్నాయా, ఏదన్నా పస్ వస్తుందా, చీము లాంటిది చెవుల్లో నుంచి వస్తుందా రెగ్యులర్గా అనేది చూసుకుని దాని ప్రకారం మీరు కూడా కాల్ తీసుకోవచ్చు. ఓకే. సో సార్ ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ చిన్నపిల్లల్లో వస్తున్నాయి, పెద్దవాళ్ళలో వస్తున్నాయి. జనరల్గా ఒకప్పుడు ఓన్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్లో వస్తూ ఉంటుంది అనుకున్నాను. సో అది ఎట్లా గుర్తించవచ్చు? తలనొప్పి అనేది కాదు, సివియర్గా వస్తుంది. నాకు తెలిసిన రీసెంట్ కేసెస్ ఒక 4 years బ్యాక్ చాలా క్లోజ్డ్ పర్సన్ నా దగ్గర వాళ్ళకి కార్ డ్రైవ్ చేస్తుంటే సివియర్గా వచ్చింది అనమాట. లక్కీలీ హీ వాజ్ లైక్ ఏబుల్ టు డ్రైవ్ స్టిల్ హోమ్. తర్వాత మళ్ళీ ఇంట్లో కూడా అదే ఎపిసోడ్ ఆఫ్ హెడ్ ఏక్ వస్తే అతను హాస్పిటల్లో చూయించుకుంటే దేర్ ఇస్ బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పారు. బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పారా, బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పారా? బ్రెయిన్ స్ట్రోక్ అని. సో ఎట్లా బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ ట్యూమర్ ఇవన్నిటికి డిఫరెన్స్ ఎట్లా తెలుసుకోవచ్చు? అండ్ ఏది ఇమీడియట్ ఎమర్జెన్సీ కిందకి వెళ్తుంది? సో బ్రెయిన్ స్ట్రోక్ అండ్ బ్రెయిన్ ట్యూమర్ ఆర్ 2 different ఎంటిటీస్ అండి. రైట్. సో బ్రెయిన్ స్ట్రోక్లో మీరు చూసినట్టయితే యూజువల్గా హెడేక్ అనేది విల్ నాట్ బి ద ఫస్ట్ సిమ్టమ్. కామన్గా మీరు చూసుకున్నట్టయితే బ్రెయిన్ స్ట్రోక్లో మీకు పారాలిసిస్ అంటే సడన్గా చెయ్యి కాలు వీక్నెస్ రావడం, లేదా మాట తడబడతాం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో బ్రెయిన్ స్ట్రోక్ని మీకు గుర్తుపడటానికి ఒక సింపుల్ అబ్రివేషన్ ఉందండి. ఆ సింపుల్ అబ్రివేషన్ ఏంటంటే ఫాస్ట్. సో ఎఫ్ ఫర్ ఫేస్. ఫేస్ అంటే మనము ఫేస్ అనేది ఒక సైడ్ వంకరపోతాం. వంకరపోవడం అంటే మనకి మూతి వంకరపోవడం అంటాం, దాన్ని ఫేస్ అంటాం. దాని తర్వాత ఏ ఫర్ ఆర్మ్. ఒక చెయ్యి కానీ ఒక కాలు కానీ సడన్గా పనిచేయకపోవడము, లేదా కొద్దిగా వీక్నెస్ రావడం, సడన్గా వచ్చి మళ్ళీ రికవర్ అయిపోవడం, ఇలాంటిది. దాని తర్వాత ఎస్ ఫర్ స్పీచ్. అంటే మనకి మాట అనేది మెల్లగా తగ్గిపోతుంది. కొన్నిసార్లు సడన్గా మాట్లాడలేకపోతారు, లేదా ఒకసారి మాట స్లరింగ్ అయిపోతుంది, తడబడతాం, లేదా స్లరింగ్ క్వాలిటీ మారిపోతుంది స్పీచ్ది. ఇలాంటప్పుడు దాన్ని ఎస్ ఫర్ స్పీచ్ అంటాం. ఈ 3 ఏమన్నా ఉన్నాయి అంటే ఇమీడియట్గా మీరు టైం వేస్ట్ చేయకుండా నియరెస్ట్ స్ట్రోక్ ఫెసిలిటీకి వెళ్ళాలి.
అందుకని టీ ఫర్ టైం. ఓకే. సో ఈ ఫాస్ట్ అనే అబ్రివియేషన్ మీరు గుర్తుపెట్టుకుంటే మెజారిటీ ఆఫ్ ద స్ట్రోక్ సిమ్టమ్స్ అనేది మీకు తెలిసిపోయినాయి దీంట్లో. అలాగే బ్రెయిన్ ట్యూమర్స్లో మీరు చూసినట్టయితే బ్రెయిన్ ట్యూమర్స్లో మోస్ట్ కామన్ సిమ్టమ్ వచ్చేసి మీకు హెడేక్స్. నేను ఇందాక చెప్పినట్టు సడన్ సివియర్ హెడేక్స్ రావడము, లేదా ముందల ఎప్పుడూ లేని హెడేక్ రావడం, ఓకే. రైట్? ఇట్లాంటిది రోజులు బడి రావడం, ఎన్ని మందులు వేసుకున్నా హెడేక్ తగ్గకపోవడము, ఇలాంటి ప్రాబ్లం ఏమన్నా ఉన్నప్పుడు మనం బ్రెయిన్ ట్యూమర్ ఉందని సస్పెక్ట్ చేస్తాం, రైట్? ఈ రెండింటి మధ్యలో కొన్నిసార్లు ఒక స్పెషల్ టైప్ ఆఫ్ స్ట్రోక్ ఎన్యూరిజమ్స్ అనే వాటిల్లో చూస్తూ ఉంటాం. అది కూడా మనం కామన్గా బ్రెయిన్ స్ట్రోక్ అనే అంటాం దాన్ని కూడా కామన్ లాంగ్వేజ్లో. సో ఈ ఒక్క ఎంటిటీలో మాత్రం బ్రెయిన్ ఎన్యూరిజం అంటే బ్రెయిన్లో ఉండే రక్త కణంలో ఒక బుడగ లాంటి ఫార్మ్ అవుతుంది. ఆ బుడగ వాల్ లోపలే చిన్నగా బ్లీడింగ్ అవుతుంది. వీళ్ళల్లో మాత్రము ఎక్స్ట్రీమ్ సివియర్ సెంటినల్ హెడేక్, అంటే మీరు ఎప్పుడు జీవితంలో ఎక్స్పీరియన్స్ చేయలేనంత ఇంటెన్సిటీ తోటి హెడేక్ వస్తుంది, తలనొప్పి వస్తుంది సివియర్గా. అంటే మనం ఏం పని చేస్తున్నా ఏం చేస్తున్నా ఆపేసి కింద పడిపోవాలి అన్నట్టు అంత సివియర్ హెడేక్ వస్తుంది. ఓకే. ఈ ఒక్క ఎంటిటీ మాత్రం మనము ఎన్యూరిజం స్ట్రోక్లో చూస్తాం. ఎన్యూరిజమ్స్లో కనుక బ్లీడింగ్ అవుతే ఆ ఒక్క ఎంటిటీలో మాత్రం ఇలాంటి సివియర్ హెడేక్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో సింపుల్గా ఏంటంటే మీరు ఇలాంటి మైనర్ సిమ్టమ్స్ ఏమన్నా అన్నిటినీ అవగాహన ఉంచుకుని ఇలాంటివి ఉంటాయని తెలుసుకుని, ఇది మన న్యాచురల్ దానికంటే చాలా సివియర్గా ఉంది అని తెలిసినప్పుడు తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయించుకుని, డాక్టర్ గారు ఏమన్నా మీకు ఏదైనా డయాగ్నోస్టిక్స్ చెప్తే, ఏదైనా టెస్టులు చెప్తే అవి చేయించుకోవడం అనేది అవసరం. ఓకే. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఇమీడియట్ వెళ్ళాలి. బ్రెయిన్ ట్యూమర్‌కి అట్లా ఏమైనా టైమ్ స్పాన్ ఉంటుందా మనకి? బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనం టైం స్పాన్ ఎందుకు అంటామంటే అండి, బ్రెయిన్ స్ట్రోక్లో గోల్డెన్ విండో అని ఉంటుంది. ఈ గోల్డెన్ విండోలో కనుక మీరు హాస్పిటల్కి చేరగలిగితే మనము కొన్ని క్లాట్ బస్టర్స్, అంటే ఆ రక్త కణంలో ఏదైతే క్లాట్ అయిపోయిందో, దానివల్ల రక్త సరఫరా ఆగిపోయిందో దాన్ని పూర్తిగా డిజాల్వ్ చేసే టెక్నాలజీ అనేది, అట్లాంటి ఇంజెక్షన్స్ వచ్చేసాయి. ఓకే. సో దాన్ని మనం గోల్డెన్ పీరియడ్ అంటాం. సో మీరు గోల్డెన్ పీరియడ్లో కనుక హాస్పిటల్కి వెళ్ళగలిగితే మీ స్ట్రోక్ సిమ్టమ్స్ అనేది కంప్లీట్గా రివర్స్ అయిపోతాయి. మీకు పక్షవాతం వచ్చినా ఏమొచ్చినా 100% రిజల్యూషన్, ఓకే. రైట్? దీన్ని మనము ఇంకా గోల్డెన్ పీరియడ్ని కూడా మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాం. అంటే క్యాత్ ల్యాబ్లోకి వెళ్ళి మనం ఎలా అయితే గైడ్ వైర్స్ పాస్ చేసి ఆ రక్త కణంలో నుంచి ఫిజికల్గా ఆ క్లాట్ని రిట్రీవ్ చేయగలుగుతాం. సో ఇలాంటి గోల్డెన్ పీరియడ్ అనేది హాస్పిటల్లో మెకానికల్ థ్రాంబెక్టమీ కేపబిలిటీ ఉంది అంటే ఈ గోల్డెన్ పీరియడ్ అనేది ఇంకొక 2-3 గంటలు పెరిగిపోతుంది మనకి, ఓకే. రైట్? సో దానివల్ల మనం బ్రెయిన్ స్ట్రోక్స్లో అస్సలు టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి అంటాం. ఓకే. అలాగే బ్రెయిన్ ట్యూమర్స్లో కూడా మనం తొందరగా వెళ్తాం అవసరం, కానీ ఇలాంటి గోల్డెన్ పీరియడ్ అంటూ ఏముండదు. లైక్ మీరు తప్పకుండా బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది, ఆ బ్రెయిన్ ట్యూమర్ అనేది ఎంతో కొంత స్పీడ్లో పెరుగుతుంది. ఆ స్పీడ్ అనేది యూజువల్గా బినైన్ ట్యూమర్స్లో, అంటే క్యాన్సర్ కాని ట్యూమర్స్లో కొంచెం తక్కువ ఉంటుంది. క్యాన్సరస్ ట్యూమర్స్, ఉదాహరణకి గ్లయోబ్లాస్టోమా అంటాం, వీటిల్లో ట్యూమర్ గ్రోత్ రేట్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. సో మీరు ఎలాంటి ట్యూమర్ అనేది మనం తెలుసుకోవాలంటే దానికి బయాప్సీనే గోల్డెన్ స్టాండర్డ్. సో ఇమీడియట్ సర్జరీ చేయించుకోవడం అనేది మంచిది. నెంబర్ 1 పాయింట్, మీరు అడిషనల్గా కొత్త ప్రాబ్లమ్స్ అనేది మీకు ట్యూమర్ పెరిగిన కొద్దీ వస్తూ ఉంటాయి, దాన్ని అవాయిడ్ చేయవచ్చు. అలాగే ట్యూమర్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు సర్జన్కి ఆపరేట్ చేస్తాం కూడా చాలా ఈజీ అయిపోతుంది. రికవరీ కూడా పోస్ట్ ఆపరేటివ్ రికవరీ, అంటే మీరు ఉదాహరణకి మేము పెద్ద ట్యూమర్ పెద్దగా సర్జరీ చేసాము, సర్జరీ టైం ఎక్కువ పడుతుంది, అలాగే రికవరీ టైం కూడా పెరిగిపోతుంది. చాలా వరకు అర్లీగా డయాగ్నోస్ అయ్యి చిన్న ట్యూమర్స్లో మనం పేషెంట్ అనేది వాళ్ళు సెకండ్ డేకే కంప్లీట్గా నార్మల్ అయిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితి మనం చాలా రెగ్యులర్గా చూస్తున్నాం ఇప్పుడు చిన్న ట్యూమర్స్లో. ఓకే. సో ఆల్దో దెర్ ఇస్ నో గోల్డెన్ పీరియడ్, ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ప్రాంప్ట్ ట్రీట్మెంట్ ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్. ఓకే. సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఓన్లీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకే వస్తుందా? యంగ్స్టర్స్లో కూడా, అంటే ఏజ్ దానికి ఏమీ లేదా? బ్రెయిన్ స్ట్రోక్ ట్రెడిషనల్గా ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం అనేవాళ్ళం, బట్ అన్ఫార్చునేట్లీ జస్ట్ లైక్ హౌ హార్ట్ అటాక్స్ ఈ మధ్యకాలంలో మనం యంగర్ పీపుల్లో చూస్తున్నామో, అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా ఈ మధ్యన యంగర్ పీపుల్లో చాలా ఎక్కువ చూస్తున్నాం. బికాస్ అండర్లయింగ్ ప్రాబ్లం అనేది రెండింటికి సేమ్ అండి. అండర్లయింగ్ ప్రాబ్లం ఇస్ వాస్క్యులర్ ఇష్యూ, అంటే రక్త కణాలలో కొలెస్ట్రాల్ ఎక్కువ పేరుకుంటుంది, లైఫ్ స్టైల్ మనకు సరిగ్గా లేక దానివల్ల మనకు కొలెస్ట్రాల్ ఎక్కువ పేరుకుంటుంది, లైఫ్లో స్ట్రెస్ ఎక్కువ అయిపోతాం చాలామందికి.
సో ఇవన్నీ అండర్లయింగ్ ప్రాబ్లమ్స్, అండర్లయింగ్ కండిషన్స్ అనేది బోత్ ఎలా అయితే హార్ట్ స్ట్రోక్కి, బ్రెయిన్ స్ట్రోక్కి చాలా కామన్ ఉంటాయి. సో దానివల్ల యంగర్ పేషెంట్స్లో కూడా మనం స్ట్రోక్స్ అనేవి ఈ మధ్యన కామన్గా చూస్తున్నాం. ఒక 20 years బ్యాక్ మీరు ఒక 25 years కుర్రోడికి లేదా 30 ఏళ్ల పర్సన్కి మనం బ్రెయిన్ స్ట్రోక్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేసేవాళ్ళం కాదు. బట్ నవడేస్ కామన్లీ వీఆర్ సీయింగ్ 35-year-old పేషెంట్స్ కమింగ్ విత్ స్ట్రోక్. నేను రీసెంట్గా నా 25-year-old పర్సన్లో స్ట్రోక్ చూసాను. సో విచ్ వాజ్ నాట్ కామన్. సో ఈ అన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ప్రెషర్స్ ఇన్ వర్క్ ఇవన్నీ పెరిగిన కొద్దీ హార్ట్ అటాక్స్ అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా యంగర్ పేషెంట్స్లో పెరిగిపోతున్నాయి. నేను ఒకటి విన్నాను సార్, ఏంటంటే ఇప్పుడు జనరల్గా సర్జరీ అయిన తర్వాత బ్రెయిన్ సర్జరీలో ఏదైనా ఇట్ స్ట్రోక్ మేబీ ఆర్ ఎల్స్ ట్యూమర్ ఉన్నా కూడా వీళ్ళు జనరల్గా హెడ్ మసాజ్కి వెళ్తూ ఉంటారు. యా, హౌ సేఫ్ ఇస్ ఇట్? సి హెడ్ మసాజ్ ఐ వుడెంట్ సే దట్ మీకు ఏదైనా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసింది, డయాగ్నోస్ అయింది, లేదా బ్రెయిన్ ట్యూమర్ వచ్చేసింది, దానివల్ల హెడ్ మసాజ్ చేయించుకోవడం అనేది ఫులిష్నెస్ దానికోసం, రైట్? దాంతో ఎలాంటి తగ్గదు, రైట్? ఇన్ఫ్యాక్ట్ మీరు యు ఆర్ గెటింగ్ అండర్ ఎ రిస్క్, రైట్? బట్ అ రెగ్యులర్ పర్సన్ హెడ్ మసాజ్ ఇస్ ఓకే, రైట్? ఫర్ ఎ రెగ్యులర్ పర్సన్ మీకు ఇట్ మేక్స్ యూ ఫీల్ గుడ్, మంచిది, రిలాక్స్ అవుతారు, ఇట్స్ గుడ్, రైట్? స్ట్రెస్ తగ్గుతుంది, ఇట్స్ గుడ్. బట్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. హెడ్ మసాజెస్ ఆర్ నెక్ మసాజెస్లో చాలా వైలెంట్గా చేసినప్పుడు మనము ఈ మధ్యకాలంలో వీ కాల్ దిస్ యాజ్ అ పార్లర్ స్ట్రోక్, రైట్? సో వీళ్ళలో ఏంటంటే స్ట్రోక్స్ అవ్వడం కూడా ఎమర్జెన్సీగా చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో తగ్గింది, పీపుల్ ఆర్ కేర్ఫుల్. బట్ వెరీ ఎర్లీ అరౌండ్ 1980s అప్పుడు ఈ అవగాహన తక్కువ ఉన్నప్పుడు పార్లర్ స్ట్రోక్ అనేది చాలా కామన్గా చూసేవారు. అప్పుడు నెక్ని మరీ ఎక్కువ హైపర్ ఎక్స్టెండ్ చేసేసి, రైట్, అలా హెయిర్ వాష్ చేయించుకోవడము లేదా హెడ్ మసాజ్ చేయించుకోవడం చాలా వెనకకి చేసేసి అలాంటి వాళ్ళలో చూసేవారు. ఈ మధ్యకాలంలో మనకి టెక్నాలజీ పెరిగి మీకు ఈ సెలూన్స్లోకి మీరు వెళ్ళినప్పుడు కూడా ఈ చైర్స్ అనేది బెటర్గా ఎర్గనామిక్స్ తయారైపోయి ఇవన్నీ తగ్గిపోయినాయి. బట్ స్టిల్ ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. సర్జరీ అయిన వాళ్ళు చేయించుకోవచ్చా, చేయించుకోవద్దా? ఎలాంటి సర్జరీ అంటారు? లైక్ బ్రెయిన్ సర్జరీ అయిన వాళ్ళు చేయించుకోవచ్చు అండి, దట్స్ ఓకే. సి ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ 2 things. ఒకటి బోన్ ఫిక్సేషన్, బోన్ ఫ్యూజ్ అయిందా లేదా, రైట్? మీకు బ్రెయిన్ సర్జరీ అయినప్పుడు మనం బోన్లో హోల్ చేస్తాం. ఆ బోన్ని మళ్ళీ మనము మినీ ప్లేట్స్ అండ్ స్క్రూస్ తోటి లేదా కొన్ని థ్రెడ్స్ తోటి ఫిక్స్ చేస్తాం ఆ బోన్ని. సో ఆ బోన్ అనేది మళ్ళీ అతుక్కుపోయిందా, హ్యాజ్ ఇట్ హీల్డ్ వెల్ అనే దాన్ని బట్టి ఉంటుంది. లేదు అది అతుక్కుపోలేదు అన్నప్పుడు మీరు వైలెంట్గా మసాజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్లీ ఈ బోన్ అనేది నొక్కుకోవడం అనేది, ఈ బోన్ ఏదైతే కట్ పీస్ ఉంటుందో దాని డ్యామేజ్ అవ్వడం అనేది అవ్వచ్చు. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఇన్ వాట్ యూఆర్ గెటింగ్ ఇట్ డన్.